టు మూవీ మిక్చర్. ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రాజ్ కుమార్ ఫ్యామిలీ, సుదీప్, దర్శన్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్ లాంటి పేర్లు ముందుండేవి. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా న్యూస్లో యష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి మిగతా స్టార్ హీరోలు నిజంగానే సైలెంట్ అయ్యారా, లేక సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మళ్ళీ సాలిడ్ సౌండ్ చేస్తున్న స్టార్ యష్. KGF 2 తర్వాత దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు టాక్సిక్తో వస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కూడా యాక్షన్, డార్క్ వరల్డ్, గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్తో అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఆగస్టు 26న సినిమా థియేటర్లలోకి రాబోతుంది. అయితే ప్రజెంట్ యష్ పై ఉన్నంత ఫోకస్ మిగతా కన్నడ స్టార్స్ పై ఎందుకు కనిపించడం లేదు? టాక్సిక్ రిలీజ్ విషయంలో చాలాసార్లు వాయిదాలు పడడం, దాదాపు 4 ఏళ్ల వెయిటింగ్ తర్వాత సినిమా రావడం కూడా ఈ హైప్కు కారణమేనా? పైగా 3 గంటల 14 నిమిషాల రన్ టైంతో ఎయిర్ సర్టిఫికేట్ రావడం కూడా చర్చగా మారింది. మరి ఇంత భారీ బజ్ మధ్య యష్ ఈసారి KGF మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడా, లేక భారీ అంచనాలే టాక్సిక్ కు మైనస్ అవుతాయా అనే చర్చ కూడా సినీ వండిట్స్ మధ్య నడుస్తోంది. ఇక కన్నడలో సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ వయసు, ఆరోగ్య పరిస్థితుల సవాళ్లు ఉన్న సినిమాల విషయంలో మాత్రం ఆయన స్పీడ్ తగ్గలేదు. పెద్దిలో కీలక పాత్రతో తెలుగులోనూ కనిపించాడు. తమిళంలోకి కూడా అడుగు పెడుతూ కన్నడతో పాటు ఇతర భాషల్లో తన మార్కెట్ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యష్ టాక్సిక్ చుట్టూ ఉన్నంత నేషనల్ బజ్ శివన్న సినిమాల చుట్టూ కనిపించకపోవడం మాత్రం ప్రశ్నగా మారింది. అయితే శివన్న దగ్గర కంటెంట్ కు కొదవలేదు. 666, ఆపరేషన్ డ్రీమ్ థియేటర్, జైలర్ 2, బెయిల్, ఉత్తరాఖండ లాంటి ప్రాజెక్టులతో కన్నడ, తమిళ, తెలుగు సినిమాలోనూ కనిపిస్తున్నాడు. అంటే శివన్న సైలెంట్ గా లేడు. కానీ ఆయన సినిమాల ప్రమోషన్, పాన్ ఇండియా రీచ్ మాత్రం యష్ రేంజ్ లో కనిపించడం లేదు. మరి శివరాజ్ కుమార్ తన నెక్స్ట్ మూవీస్ తో మళ్ళీ కన్నడ బాక్స్ ఆఫీస్ పై తన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి. ఒకప్పుడు శివరాజ్ కుమార్, దర్శన్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కన్నడ నుంచి వినిపిస్తున్న పేర్లలో యష్ మీదే ఎక్కువగా హడావిడి కనిపిస్తోంది. మరి మిగతా స్టార్ హీరోలు ఏం చేస్తున్నారు? వాళ్ళ సినిమాలు ఎందుకు అంతగా వార్తల్లో కనిపించడం లేదు? అయితే సైలెంట్ గా ఉన్న ఈ స్టార్స్ చేతుల్లో ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి? మరి వాళ్ళ నెక్స్ట్ మూవీస్ తో మళ్ళీ ఆ బజ్ ను రీక్రియేట్ చేయగలరా? కన్నడలో మాస్ ఫాలోయింగ్ విషయంలో దర్శన్ ది సెపరేట్ రేంజ్. కానీ ప్రస్తుతం ఆయన కెరియర్ మాత్రం సినిమాల కంటే చట్టపరమైన వివాదాలతో ఎక్కువగా వార్తల్లో కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం ది డెవిల్ 2025 డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. తాజాగా జూలై 17 నుంచి OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. డబుల్ రోల్లో నటించిన ఈ సినిమా తర్వాత దర్శన్ ప్రాజెక్ట్స్ రాజవీర, మదకరి నాయక, సింధూర లక్ష్మణ అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఎప్పుడొస్తాయన్న క్లారిటీ లేదు. మరో స్టార్ కిచ్చా సుదీప్ మార్క్ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఏకంగా 4 స్క్రిప్ట్స్ లాక్ చేసినట్టు ప్రకటించాడు. అందులో కీలకమైనది అనూప్ భండారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిల్లా రంగా భాష, ది ఫస్ట్ బ్లడ్. డిస్టోపియన్ ఫ్యూచర్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ భారీ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ షూటింగ్ జూన్లో స్టార్ట్ అయింది. సుదీప్ సైలెంట్ గా ఉన్నాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా అది సినిమాలకు దూరమైన సైలెన్స్ కాదు. ఇప్పుడు వరుస సినిమాలతో మళ్ళీ తన స్పీడ్ పెంచే ప్లాన్ లో ఉన్నాడు. బిల్లారంగా భాషతో పాటు మరో 4 ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఉన్నాడు. ఇక తనదైన డిఫరెంట్ కథలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర కూడా సైలెంట్ గా లేడు. యష్ టాక్సిక్ తో కన్నడ నుంచి పాన్ ఇండియా బజ్ కనిపిస్తుంటే రియల్ స్టార్ ఉపేంద్ర మాత్రం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. రజనీకాంత్ కూలీలో కలీషాగా కనిపించిన ఉపేంద్ర ఆంధ్ర కింగ్ తాలూకా, శివరాజ్ కుమార్, రాజ్ బి శెట్టిలతో కలిసి చేసిన 45 తోనూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రక్త కాశ్మీరా చేశాడు. ఇక ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన UI కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తన మార్కు చూపించింది. ఉపేంద్ర నెక్స్ట్ లైనప్ కూడా ఆసక్తికరంగానే ఉంది. భార్గవ షూటింగ్ ముగింపు దశలో ఉండగా బుద్ధివంత 2 ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరోవైపు ఆగస్టు 2026లోనే ప్రారంభమైన నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా బైలింగ్వాల్ గా తెరకెక్కుతోంది. యష్ టాక్సిక్ చుట్టూ కనిపిస్తున్నంత పాన్ ఇండియా హైప్ లేకపోయినా ఈ స్టార్స్ దగ్గర ఉన్న సినిమాలు మాత్రం తక్కువేం కాదు. హైప్ లో యష్ ముందున్నాడు. కానీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న స్టార్స్ కన్నడలో ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరు మళ్ళీ శాండిల్వుడ్ కి పాన్ ఇండియా పవర్ చూపిస్తారో చూడాలి. ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీని బీట్ చేయలేకపోతోంది మాలీవుడ్. సీనియర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలకి కాదు దుల్కర్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలకు కూడా సాధ్యపడడం లేదు. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మాలీవుడ్ ఈ ఏడాది లోకా కలెక్షన్స్ ని బీట్ చేస్తుందా?
న్యూ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందా? మాలీవుడ్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతోంది. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 100 కోట్లు కొల్లగొడితే గ్రేట్ అనుకునే స్టేజ్ నుండి 300 కోట్లకు పైగా కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది. ఫ్రెండ్లీ బడ్జెట్తో సినిమాలు నిర్మించి సక్సెస్ పొందుతోంది. 2024లో మంజుమల్ బాయ్స్ 200 కోట్లు క్రాష్ చేస్తే గతేడాది ఎంపురన్ దాన్ని బీట్ చేసింది. కానీ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం లోకా ఈ రికార్డ్స్ మొత్తం చెరిపేసింది. 300 కోట్లకు పైగా వసూలు రాబట్టుకుని మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు సౌత్లో హైయెస్ట్ గ్రాసర్ ఫీమేల్ లీడ్ మూవీగా టాప్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది. ప్రస్తుతానికి మాలీవుడ్ లో ఈ నెంబర్ ఇంకా పదిలింగానే ఉంది. ఈ ఏడాది ముమ్మటి మోహన్ లాల్ భారీ మల్టీ స్టారర్ ఫిలిం పేట్రియాట్ 300 కోట్లను బీట్ చేస్తుందేమో అనుకున్నారు. కట్ చేస్తే 100 కోట్లు కూడా కరెక్ట్ చేయలేకపోయింది మూవీ. దృశ్యం 3తో లాలటన్ టచ్ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. పాన్ ఇండియా ఐడెంటిటీ ఉన్న పృథ్వీరాజ్ సుకుమార్ ఐ నోబడితో వచ్చాడు. కానీ కలెక్షన్స్ పేలవంగా మారాయి. ఈయన కన్నా చిన్న హీరోలు నయం అనిపించుకున్నారు. ఈ ఏడాది 6 నెలలే గడిచింది. లోకా నెంబర్స్ బీట్ చేయాలంటే ఇంకో 4 నెలలే మిగిలిన్నాయి. స్టార్స్ కూడా తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. పృథ్వీరాజ్ అండ్ దుల్కర్ సల్మాన్ ఓనం పండుగకు వస్తున్నారు. ఇద్దరు ఒకే రోజు బరిలోకి దిగుతున్నారు. ఖలీఫాతో వరదరాజ్ మన్నార్ ఐఎమ్ గేమ్తో DQ ఆగస్టు 20లో బరిలోకి దిగుతున్నారు. అలాగే ముమ్మటి మోహన్ లాల్ నెక్స్ట్ సినిమాలతో రెడీగా ఉన్నారు. మరి ఫీమేల్ సెంట్రిక్ మూవీ కలెక్షన్స్ ఎవరు బీట్ చేస్తారో, ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు ఎవరు సృష్టిస్తారో లెట్స్ సీ. మీరందరూ మృత్యువును మోసగించి ఇన్నాళ్ళు బతికారు, కానీ ఇప్పుడు ఆ మృత్యువు నుంచి మీరెవరూ తప్పించుకోలేరు అంటూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్రపంచంలో సరికొత్త విధ్వంసానికి పిలుపునిచ్చాడు విక్టర్. అసలు ఎవరి విక్టర్? అతను సృష్టించబోయే ఆ మహాప్రళయం ఏంటి? మార్వెల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అవెంజర్స్ డూమ్స్డే మేకింగ్ అండ్ స్పెషల్ లుక్ వీడియో హాలీవుడ్ సంచలనంగా మారింది. ఇన్నాళ్ళు మీరు మృత్యువును మోసగించారు, ఇక తప్పించుకోలేరు అంటూ విక్టర్ ఇచ్చే వార్నింగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. విశ్వాన్ని శాసించాలనుకునే విక్టర్ విధ్వంసకర ఆలోచనలను అడ్డుకోవడానికి మార్వెల్ హీరోలంతా ఒక్కటవుతున్నారు. థోర్, స్టీవ్ రోజర్స్, రీడ్ రిచర్డ్స్ వంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఈ గ్రేట్ వార్ లో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ కి ఫూస్ బంప్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఐరన్ మ్యాన్ గా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి అత్యంత ప్రమాదకరమైన విలన్ విక్టర్ అలియాస్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో నుంచి గ్రేటెస్ట్ విలన్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ మేక్ ఓవర్ మార్వెల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ గా నిలవనుంది. అవెంజర్స్ డూమ్స్ డేలో మరో మేజర్ హైలైట్ థోర్ మరియు డాక్టర్ డూమ్ మధ్య జరగబోయే హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్. గాడ్ ఆఫ్ థండర్ థోర్ను డాక్టర్ డూమ్ ఎలా ఎదుర్కొంటాడనేది ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. మల్టీవర్స్ కాన్సెప్ట్తో గ్రాండ్ విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో నేషనల్ వైడ్ గా అటెన్షన్ గ్రాప్ చేసిన యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ అండ్ రీసెంట్ గా తెలుగులో ఛాంపియన్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన మార్క్ ని చూపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళ భామ ప్రయాణం ఎలా సాగింది? టాలీవుడ్, కోలీవుడ్ అండ్ బాలీవుడ్ లో ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది? ఆమె అప్కమింగ్ లైనప్ ఏటో చూద్దామా? నేరు, సూపర్ శరణ్య చిత్రాలతో ఆకట్టుకున్న అనశ్వర రాజన్ ఛాంపియన్ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి భలేగా అలరించింది. గిరగిర్ర పాటలో తన డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు. సినిమాలో చంద్రకళ పాత్రలో తన సహజ నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కేవలం లుక్స్ పరంగానే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో చూపించిన పరిణితికి రివ్యూవర్ల నుంచి మంచి మార్కులు పడ్డాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా ఇప్పటికే పరిచయం ఉన్న అనశ్వర ఈ స్ట్రైట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో తన మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై తనిర్ మదన్ దింగల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి అనశ్వర రాజన్ యావత్ మా నామ్, సూపర్ శరణ్య చిత్రాలతో క్యూట్నెస్ పంచిన ఈ మలయాళ భామ నేరు సినిమాలో అందురాలిగా అద్భుత నటనతో మెప్పించింది. రీసెంట్ గా యాబ్రాన్ అన్విజన్, ప్రణయ విలాసం వంటి ప్రాజెక్టులతో సత్తా చాటిన అనశ్వర ఇప్పుడు సౌత్ అండ్ పాన్ ఇండియా రేంజ్ లో సరికొత్త ప్రాజెక్టులతో అలరించేందుకు సిద్ధమవుతోంది. హిందీ రీమేక్ యారియా 2లో విభిన్న పాత్రతో పాటు ప్రస్తుతం దక్షిణాది భాషలలో కొత్త లైనప్లో ప్లాన్ చేసుకుంటోంది. కథానాయక ప్రాధాన్యమున్న పాత్రల ద్వారా తన కెరియర్ను బలంగా నిర్మించుకుంటోంది. ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రతి సినిమాను ఒక అవకాశంగా మార్చుకుంది అనశ్వర.
నేరు సినిమాలో మోహన్ లాల్ వంటి దిగ్గజ నటుడి పక్కన ఆమె చూపించిన పరిణితి చెందిన నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. స్కూల్ గర్ల్ పాత్ర నుండి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వరకు ఆమె సాగించిన ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. మలయాళంలో ఉన్నంత గ్రిప్ ఇతర భాషల్లో రాకపోయినా తన యాక్టింగ్ స్కిల్స్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో డెఫినెట్ గా ప్రామిసింగ్ కంబ్యాక్ ఇస్తుందనడంలో డౌట్ లేదు. మలయాళంలో వరుస హిట్లు కొట్టిన అనశ్వర రాజన్ అదర్ లాంగ్వేజెస్ లోకి ఎంట్రీ ఇచ్చి తమిళంలో జీవి ప్రకాష్ తో కలిసి చేసిన రాంగీలో త్రిషతో పాటు ఈమె క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక బోల్డ్ అటెంప్ట్ గా హిందీలో చేసిన యారియా 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ అనశ్వర పర్ఫార్మెన్స్ అండ్ క్యూట్నెస్ కి నార్త్ ఆడియన్స్ నుండి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు పాటు తమిళ్లో జీవి ప్రకాష్ తో లక్కీ ది సూపర్ స్టార్ మరియు రొమాంటిక్ డ్రామా విత్ లవ్ చిత్రాలతో తన కెరియర్ ను చాలా ప్లాన్డ్ గా విస్తరిస్తోంది. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ మీకోసం. రవితేజ ఇరుముడి మూవీ నుంచి ఆగస్టు 16న ఇరుముడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మల్లెపూల పల్లెకి ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు ఆడియన్స్ విజిల్స్ వేస్తారని దర్శకుడు శివ నిర్వహణ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఇండియా తొలి మహిళా సుమో రెజ్లర్ హీనల్ మెహతా నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం సుమో దీది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ G5 డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. శ్రేయం భగ్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో రానుందంటూ టీజర్ రిలీజ్. ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV.